మొత్తం రైతు చెప్పాను. ఉదయం 9:30-10 ఆఫీస్ తెరవగానే వారికి మనందరి తరఫున మాట ఇవ్వు ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు వేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 కోట్ల రూపాయలు ఉదయం 10 రిలీజ్ చేసి కృష్ణా జిల్లా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి 9 కోట్ల రూపాయలు మనం రిలీజ్ చేశాం. మరుసటి రోజే ఉదయం 10 వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. అంటే స్పందించే మనస్తత్వం ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి. రైతాంగం కష్టపడకూడదు, ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మనం చేస్తున్న ఈ కార్యక్రమం. రైతాంగం మన దగ్గర అద్భుతంగా సహకరిస్తున్నారు. అది చేసి చూపిస్తాం మీకు. ఇప్పటి వరకే దాదాపు 4,50,000 దాటాం. ఇంకో 2.5 లక్షలు దాటాలి. 100% దాటుతాం నమ్మకం నాకు ఉంది. ఇంకా సమయం ఉంది. మనకి సంక్రాంతి పండుగ ముందుగానే రావాలని కోరుకున్నాం. కొంతవరకు వాతావరణం సహకరించింది, కొంతవరకు గాలి వలన రైతాంగం నష్టపోయారు. ఇందాక 2-3 వాళ్ళ స్వరాలు వినిపిస్తున్నారు. పంట నష్టం గురించి మాట్లాడమనండి. పంట నష్టం గురించి మీరు చూశారు. మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా లోకేష్ గారు కూడా కేంద్ర ప్రభుత్వంలో 4,600 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం పంట నష్టం కోసం కావాలని మనం నివేదిక ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తున్న నమ్మకం మనకుంది. ఆ డబ్బు రాగానే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నష్టపోయిన రైతులందరికీ కూడా పరిహారం చెల్లించే విధంగా మేము తప్పకుండా చేస్తామని సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను. ఇంతకుముందు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రక్రియలో ప్రత్యేకంగా పామర్ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు రాజాగారి ఆధ్వర్యంలో ఊహించని విధంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఒక చక్కటి కార్యక్రమం వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటించి మరి రైతు సమస్యలు పట్టించుకుని ఒక అద్భుతమైన ప్రక్రియ చేయగలిగారు. కృష్ణా జిల్లాలో 4,49,000 ధాన్యం మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేస్తే ఒక్క పామర్ నియోజకవర్గంలోనే 1,50,000 మెట్రిక్ టన్నులు 57,000 మంది రైతాంగం దగ్గర నుంచి జిల్లాలో మేము చేస్తే 15,000 మంది రైతుల దగ్గర నుంచి ఈ ఒక్క నియోజకవర్గంలో చేయగలిగాం. దాదాపు 1,63 లక్షల ధాన్యం కృష్ణా జిల్లాలో ఈ రోజుకి కొనుగోలు చేశాం. అందులో పామర్ నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయలతోటి విలువ కలిగే ధాన్యం కొనుగోలు చేశాం. ఈ వివరాలు ఎందుకు చెప్తున్నానంటే ఇంత భారీ ఎత్తున జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో రైతాంగానికి ఈ విధమైన సమాచారం అందించాలి. ప్రభుత్వానికే మీరు అమ్మితే కనీసం మద్దతు ధర ఖచ్చితంగా మీకు 1,792 రూపాయల చొప్పున 75 కిలోల బస్తాకి ప్రభుత్వం మీకు ఏర్పాటు చేస్తుంది. రైతు సహాయ కేంద్రాల్లో మీ తేమ శాతం నమోదు చేసుకుని డైరెక్ట్గా ఏ మిల్లుకి వెళ్లాలో ఆ వెసులుబాటు మీకే రైతుకే ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేశాం. గోతాల విషయంలో కానివ్వండి, లారీల విషయంలో కానివ్వండి, ట్రాక్టర్ల విషయంలో కానివ్వండి, చివరికి రైతు ఖాతాల్లో ఒకే రోజులో 24 గంటల లోపే డబ్బు జమ అవడం అనేది మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అద్భుతంగా రైతాంగానికి దోహదపడుతోంది. ఈ కార్యక్రమాన్ని మేము ఎన్నడూ లేని విధంగా ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా 28,34,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సంక్రాంతి కల్లా చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. తప్పకుండా రైతాంగం సహకారంతో క్షేత్రస్థాయిలో మా అధికార యంత్రాంగం, మా రాజకీయ నాయకులు, అన్నిటికన్నా ముఖ్యం మీరందరూ కూడా రైతులకు ఉన్న సమస్యలు మీరు మా దృష్టికి తీసుకురావడం ద్వారా ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకుంటూ కృష్ణా జిల్లాలో మొట్టమొదటిసారి ఇప్పటికీ 11 ట్రైన్లు పెట్టాం. ఇది ఒక చరిత్ర, ఇది ఒక రికార్డ్. ధాన్యం ఇక్కడి నుంచి సేకరించి ఇతర జిల్లాలకు ఎందుకు తరలిస్తున్నాం అంటే ఇక్కడ ఉన్న మిల్స్కి డ్రైయింగ్ కెపాసిటీ లేదు కాబట్టి 106 మిల్లులకి రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా జిల్లాలో వాళ్ళు కూడా వచ్చి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పాల్గొనే విధంగా మా అవకాశం కల్పించాం. అటువంటి సంస్కరణలు తీసుకొస్తూ అంతిమంగా రైతుకే మేలు జరగాలనే తపనతో మేము పనిచేస్తున్నాం. మా కూటమి ప్రభుత్వం రైతాంగం అందరూ కూడా హర్షించారు. తప్పకుండా ఎక్కడైనా పొరపాట్లు ఉంటే మేము సవరించుకుంటాం. అటువంటి జరగకుండా ఇంకోసారి కఠినంగా వివరించే విధంగా డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా అలర్ట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ.